కోవిడ్ టైంలో హ్యాండ్ వాష్ గురించి బాగా ఆలోచించారు, కేర్ తీసుకున్నారు, కానీ నవేడేస్ అంతగా పట్టించుకోవట్లేదని చెప్పుకోవచ్చు. అపరిశుభ్రమైన ఆహారం వల్ల, అలవాట్ల వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్కి గురయ్యే రిస్క్ ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి హెచ్ పైలోరీ. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తలెత్తడమే కాకుండా అల్సర్స్ లాంటి వాటికి కూడా గురయ్యే ప్రమాదం ఉందని, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని గుర్తించడం ఎలాగా, మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, ఎప్పుడు ఎండోస్కోపీ లాంటి నిర్ధారించే పరీక్షలు అవసరమవుతుంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు మనతో ఉన్నారా. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. అంటే అపరిశుభ్రమైన అలవాట్లు కానీ, హ్యాండ్ వాష్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే మంచి వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోకపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్ అంటారు. వాటిలో ఎక్కువగా ఏవి చూస్తుంటారండి? ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కామన్ ఉంటుందండి. అన్హైజీనిక్ ఫుడ్ తినడం వలన, అన్కుక్డ్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ తినకపోవడం వలన, హ్యాండ్ వాష్ చేయకపోవడం వలన చాలా ఇన్ఫెక్షన్స్ కామన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం అక్యూట్గా చూసే ఇన్ఫెక్షన్స్ అన్నమాట. మనకు వచ్చే డయేరియాలు, టైఫాయిడ్ ఫీవర్, కాలరా, ఇవన్నీ ప్రిడామినెంట్లీ మనము చేతులు కడుక్కోకపోవడము అన్నట్టు. అలాగే వైరల్ హెపటైటిస్ ఏ, ఇవన్నీ కూడా ఇంప్రాపర్ ఫుడ్ రిలేటెడ్ హైజీన్ ఇన్ఫెక్షన్స్ వలన ఉంటుంది మనకు అనమాట. ఫుడ్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము. మీరు చెప్పినట్టు కోవిడ్ అప్పుడు కూడా హ్యాండ్ హైజీన్ లేకపోతే కూడా ఇన్ఫెక్షన్ రిస్క్, కోవిడ్ రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి మనం చూసాము. సో ఇవన్నీ మనకు రిస్క్ చాలా ఎక్కువైపోయినాయి. వీటిలో ఒకటి హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్. హెలికోబాక్టర్ పైలోరీ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది మన బాడీలో ఇదే కంటామినేషన్ ఫుడ్ నుంచి, చేతులు కడుక్కోకపోవడం నుంచి, కంటామినేటెడ్ ఫుడ్ తినడం, కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన మనకు జనరలీ ఇది ఇన్ఫెక్షన్ మనకు సోకుతుందండి. మన ఇండియాలో హెచ్ పైలోరీ, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అంటారు. చాలా కామన్ అండి. హెలికోబాక్టర్ పైలోరీ మన ఇండియాలో రీసెర్చ్ స్టడీస్లో, సర్వేలెన్స్ స్టడీస్, స్క్రీనింగ్ స్టడీస్లో చూస్తే మేబీ ఎనీవేర్ ఫ్రమ్ 30 to 70% ఆఫ్ ద పాపులేషన్లో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అన్నట్టు చెప్తున్నారండి. ఈ సైలెంట్గా ఉంటుందా, లక్షణాలు కలగజేస్తూ ఉంటుందంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇన్ఫెక్షన్ సైలెంట్ అండి. ఒక సైలెంట్ ఇన్ఫెక్షన్ లాగానో లేకపోతే ఒక కాలనైజర్ లాగా ఉంటుంది. ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో ఈ ఇన్ఫెక్షన్ అన్నట్టు మనకు ఏదో సిమ్టమ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్స్, అంటే పొట్టలో నొప్పి, మంట, కొంతమంది బ్లోటింగ్ అంటారు, కొంతమంది ఇండైజెషన్ అంటారు, కొంతమంది తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది అంటున్నారు, తిన్నది పైకి రావడం, యాసిడ్ రిఫ్లక్స్ అని అంటాము. సో గ్యాస్ట్రైటిస్, స్టమక్ లైనింగ్ ఇన్ఫ్లమేషన్, అల్సర్, నొప్పి, ఇవన్నీ ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు. బట్ ఓన్లీ ఎ స్మాల్ నంబర్ ఆఫ్ పేషెంట్స్కే ఈ లక్షణాలు ఉంటాయి, అందరికీ ఈ లక్షణాలు ఉండవు. అలా ఉన్నంతకాలం పర్వాలేదంటారా? ట్రీట్మెంట్ తీసుకోవాలా వాళ్ళు కూడా? హెచ్ పైలోరీకి మేజర్లీ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా కనుక్కుంటామండి. సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, ఎండోస్కోపీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ అల్సర్ ఉందా, లేకపోతే ఏమైనా సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉందా, ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏ సిమ్టమాటిక్, వాళ్ళకి ఏం లక్షణాలు లేవు ఆ సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ జనరలీ అవసరం లేదు. కొన్ని పర్టికులర్ కండిషన్స్ ఉంటాయి, వాటి తప్ప వేరే కండిషన్స్లో ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఏజ్తో పాటు ఈ ఇన్ఫెక్షన్కి గురవడం, వయసు పైబడ్డ వాళ్ళల్లో ఎక్కువ ఉండడం, అలా ఏమన్నా ఉంటుందంటారు? చాలామందికి యాక్చువల్లీ ఇన్ఫెక్షన్ చిన్న వయసులోనే వాళ్ళకు ఇన్ఫెక్షన్ తగులుతుందండి. కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ ఆర్ నాట్ మెయింటైనింగ్ హ్యాండ్ హైజీన్ వలన. సో చిన్నప్పటిలోనే చాలామందికి తగులుతుంది. బట్ యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ చాలామందికి ఆ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉండుంటుంది అండ్ ఎక్కువ అవుతూ ఉంటుంది దాని ఫ్రీక్వెన్సీ. ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ మనము డయాగ్నోస్ చేయడానికి చాలా రకాలు ఉన్నాయండి. బ్లడ్ టెస్ట్స్ ఉన్నాయి, సీరాలజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. వాటితో మనము బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకుంటుంది. అది జనరల్లీ ఇండియన్ కంట్రీస్లో అంత ఇంపార్టెంట్ కాదంటారు, ఎందుకంటే అలాట్ ఆఫ్ అస్ మనం చాలామంది ఈ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాము. అండ్ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నందుకు మనకు ఈ ఇన్ఫెక్షన్ యాంటీబాడీ పాజిటివ్ ఉంటుంది. సో ఇండియాలో ఫర్ డయాగ్నోసిస్ ఆర్ ఫర్ స్క్రీనింగ్ ఈ ఇన్ఫెక్షన్, ఈ టెస్ట్ అన్నట్టు అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఎండోస్కోపిక్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. ఇందులో ఎండోస్కోపీ చేసే టైంలోనే మనము హెచ్ పైలోరీ కోసము ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, ర్యాపిడ్ యూరియేస్ టెస్ట్ అని ఉంటుంది. అది చేస్తే మనకు ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. దీనితో పాటు స్టూల్ టెస్ట్ అని ఉంటుంది అండ్ బ్రీదింగ్ టెస్ట్ ఉంటుంది ఒకటి, యూరియా బ్రెత్ టెస్ట్ అంటారు. సో వాటితో కూడా మనము హెచ్ పైలోరీ బాడీలో ఉందా అన్నట్టు డయాగ్నోస్ చేయడం తెలుసుకోవచ్చు అండి. ఈ బ్రీతింగ్ టెస్ట్ అంటే అది ఎట్లా చేస్తారంటారు? అందులో ఒక స్పెషల్ కెమికల్ ఉంటుందండి. అది తాగిచ్చాక కొద్దిసేపట్లో ఒక బ్రీత్ చేస్తారు. సో అందులో ఆ ఇన్ఫెక్షన్ ఉంటే చేంజ్ ఇన్ కెమికల్ ఉంటుంది. సో అది పికప్ చేస్తారండి.
అది బ్రెత్ టెస్ట్ అంటారు. సో జనరలీ డయాగ్నోసిస్కి ఈ టెస్ట్ అంత రెగ్యులర్గా వాడము, కానీ ఎవరైనా డయాగ్నోస్ అయ్యారు, వాళ్ళు దానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు, సో క్లియరెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందా ఆర్ వీ హ్యావ్ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ హెచ్ పైలోరీ అన్నప్పుడు కొంతమందికి ఈ టెస్టింగ్ చేయడం అన్నట్టు మేము చేస్తామండి. అల్సర్స్కి ప్రధానమైన కారణం ఈ బ్యాక్టీరియానేనా? చాలా కారణాలు ఉంటాయండి. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఒక కామన్ కాజ్ ఆఫ్ ఒక స్టమక్ అల్సర్స్. బట్ దీనికంటే కామన్ కాజెస్ ఏంటంటే మెడికేషన్స్, పెయిన్ కిల్లర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వలన కూడా అల్సర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, వీటి వలన కూడా అల్సర్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కామన్ కారణాల్లో ఏంటంటే హెచ్ పైలోరీ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ మెడికేషన్స్, స్ట్రెస్, స్పెసిఫిక్ మెడికేషన్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కొన్ని వేరే కండిషన్స్ ఉంటాయి. వాటి వలన కూడా మనకు అల్సర్స్ వచ్చే రిస్క్ కొంచెం కామన్గా ఉంటుందండి. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది పిల్లలు ఎక్కువగా చూడడం అలా ఏమన్నా ఉంటుందండి? అంటే కొంచెం పిల్లలు మట్టిలో ఆడుకొని అట్లా కొంచెం ఆ చేతులు అంత శుభ్రంగా స్కూల్స్లో కానీ ఉంటుందండి. బట్ జనరలీ లిటరేచర్లో పిల్లల్లో స్పెసిఫిక్గా అన్నట్టు డీటెయిల్గా స్టడీ ఎవరు చేయలేదు. ఓకే, పిల్లల్లో ఆబ్వియస్లీ కామన్ ఉంటుంది, పిల్లల్లోనే చాలా మందికి చూస్తాం ఇన్ఫెక్షన్ చేరుకుంటారు. బట్ పిల్లల్లో స్పెసిఫిక్గా దీని గురించి మనము టెస్ట్ చేయడం కానీ, దీని గురించి ట్రీట్మెంట్ చేయడం కానీ, స్పెషలీ సిమ్టమ్స్ లేనప్పుడు చాలా ఇంపార్టెంట్ దట్ మనం వీ డు నాట్ ట్రీట్ ఆర్ డు నాట్ డయాగ్నోస్ ఇట్. ఇంతకుముందు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అల్సర్స్ వాటికి ఒక్కోసారి సర్జరీ చేయడం కూడా గమనించే వాళ్ళమండి. అంటే ఇప్పుడు ఎలా ఉందండి ఆ సిచ్యువేషన్? 25-30 years బ్యాక్ అండి, ఆర్ మేబీ మచ్ బిఫోర్ దట్, మా సీనియర్స్, మా ప్రొఫెసర్స్ ఇప్పుడున్న వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ యునో పేషెంట్ పెయిన్తో వస్తే జనరలీ అల్సర్ పెయిన్ ఉండేది అండ్ దెన్ దానికి సర్జరీ చేయడం చాలా ఫ్రీక్వెంట్గా జరిగేది. బట్ ఇప్పుడున్న మెడికేషన్స్తో, యాంటాసిడ్ మెడికేషన్స్, ఈ గ్యాస్ ట్యాబ్లెట్ చాలామంది వేసుకుంటున్నారు కదా, సో వాటి వలన ఇన్సిడెన్స్ ఆఫ్ అల్సర్స్ చాలా సిగ్నిఫికెంట్లీ తగ్గిపోయిందనమాట. కాంప్లికేటెడ్ అల్సర్స్ చూస్తుంటాము, బట్ కాంప్లికేటెడ్ అల్సర్స్, అది సర్జరీ అవసరం పడాల్సిన అవసరం, ఇవన్నీ ఈ ఇండికేషన్స్ చాలా చాలా తగ్గిపోయినాయండి. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండి వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? సిమ్టమ్స్ బట్టి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, పెయిన్ ఉందా, బ్లోటింగ్ ఉందా, గ్యాస్ట్రిక్ లాగా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. హెలికోబ్యాక్టర్కి, పైలోరీ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ అంటూ ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటుందండి. పేషెంట్ పాస్ట్ ఎక్స్పోజర్ బట్టి, పేషెంట్ సిమ్టమ్స్ బట్టి, పేషెంట్ మెడికల్ కండిషన్ బట్టి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటుంది. ఒక కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటుంది. 2 to 3 యాంటీబయోటిక్స్ అండ్ 1 యాంటాసిడ్ ట్యాబ్లెట్. ఈ కోర్స్ ఒక 10 to 14 days కోర్స్ తీసుకోవడంతో ఈ హెలికోబ్యాక్టీరియాకి కంప్లీట్ ట్రీట్మెంట్ అన్నట్టు జరుగుతుందండి. ఇమ్యూనిటీ తగ్గడానికి ఈ బ్యాక్టీరియల్ ఆర్ సమ్ అదర్ బ్యాక్టీరియల్, స్టమక్కి సంబంధించిన బ్యాక్టీరియల్, ఆ గట్ మైక్రోబియం డిస్టర్బ్ అవడానికి ఏమన్నా సంబంధం ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉంటుందండి. ఇమ్యూనిటీ తగ్గితే మన బాడీలో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల రిస్క్ పెరుగుతుంది. క్యాన్సర్ ఉన్నవాళ్ళు, కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఆర్ సమ్ స్టీరాయిడ్ లాంటి మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వీటి వలన ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. సో వీటి వలన కూడా వాళ్ళ సిమ్టమ్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి అల్సర్స్ ఉంటుంది, కొంతమందికి డయేరియాతో వస్తారు, కొంతమంది పెయిన్తో వస్తారు. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వాళ్ళ ది అరే ఆఫ్ డిజీజెస్, వాళ్ళకున్న ఇన్ఫెక్షన్స్ అన్నట్టు నార్మల్ పబ్లిక్ కంటే చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఎప్పుడైనా ఈ బ్యాక్టీరియా మెడిసిన్స్కి లొంగకపోవడం అలా కూడా ఉండొచ్చండి? డ్రగ్ రెసిస్టెన్స్ అండి. సో ఈ బ్యాక్టీరియాలో ఏంటంటే మన ఇండియాలో స్పెషలీ మీరు కోవిడ్ తర్వాత చాలామంది ఏంటంటే వాళ్ళదే మెడికేషన్ వాడుకుంటున్నారు. 2-3 days ఏమైనా సింపుల్ ఫీవర్ వచ్చినా కానీ యాంటీబయాటిక్ వేసుకుంటారు. నాన్ స్పెసిఫిక్ కాళ్ళ నొప్పులు ఉన్నా చాలామంది యాంటీబయాటిక్స్ వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. సో ఈ ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్ యూజ్, ఈ ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్ అబ్యూస్ చేయడం వలన డ్రగ్ రెసిస్టెన్స్ అని ఒక ప్రాబ్లం బయటపడిందండి. సో బికాస్ ఆఫ్ ఈ డ్రగ్ రెసిస్టెన్స్ వలన మనము అవసరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ పని చేయట్లేదు. అండ్ అదే సినారియో మేము హెలికోబ్యాక్టర్ పైలోరీలో కూడా చూస్తున్నామండి. మామూలుగా ఇచ్చే ట్రిపుల్ డ్రగ్ థెరపీ మేము మెడికేషన్స్ ఇచ్చేది 85 to 95% ఎఫెక్టివ్ ఉన్న మెడికేషన్ ఇప్పుడు చాలామందికి దాని ఎఫికసీ బాగా తగ్గిపోయింది. అండ్ అది డ్రగ్ రెసిస్టెన్స్ వలన. సో మేము ఆల్టర్నేటివ్ థెరపీ, సెకండ్ లైన్ థెరపీ, క్వాడ్రుపుల్ థెరపీ, 3 యాంటీబయాటిక్స్ అండ్ 1 యాంటాసిడ్ ఆర్ న్యూవర్ కాంబినేషన్స్ వాడాల్సి వస్తుంది. అది ప్రైమర్లీ డ్రగ్ రెసిస్టెన్స్ వల్లనే. ఈ రోజుల్లో యాంటాసిడ్స్ వాడడం కానీ, పీపీఐస్ వాడడం కానీ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కొంచెం యాసిడిటీ అనగానే ఎందుకులే ఇబ్బంది అంత పడడం అని వేసేసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయిందండి. దానివల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి గురయ్యే రిస్క్ ఏమన్నా పెరుగుతుంది అంటారా? యాంటాసిడ్ ఏంటంటే అండి, చాలామంది ఇప్పుడు ఒక
అలవాటు అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది. వేసుకోవాలి కదా డాక్టర్ గారు అంటారు. ఎందుకండి మీకు ఎవరైనా ప్రిస్క్రైబ్ చేశారంటే, లేదండి మీరే 3 years బ్యాక్ రాశారు అంటే, 3 years బ్యాక్ 15 days కోసం రాశాను మేడం, మీరు ఇంకా వేసుకుంటున్నారు అంటే, లేదు సార్ అది వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వేసుకుంటున్నాము అంటారు. సో ఈ యాంటాసిడ్స్ వలన వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయండి. చాలామంది ఏంటంటే యాంటాసిడ్స్ వలన బోన్స్ వీక్ అవుతాయేమో సార్, లేకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయేమో సార్ అని క్వశ్చన్ అడతారు. బట్ ఈ యాంటాసిడ్స్ వలన జిఐ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా పెరుగుతుందండి. మన స్టమక్లో ఉన్న యాసిడ్ మన బాడీలో మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అండి. మనం ఏదైనా తిన్నాము, అన్హైజీనిక్ ఫుడ్ తిన్నామంటే స్టమక్లో యాసిడ్ దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ని డిస్ట్రాయ్ చేయడం కెపాసిటీ ఉంటుంది. బట్ మనము యాసిడ్ సప్రెస్ ఉన్నాము, పీపీఐ మెడికేషన్స్ వేసుకుంటూ మనము పొట్టలో ఉన్న యాసిడిటీ బాగా తగ్గించేసామంటే మనకు ఇన్ఫెక్షన్స్ రిస్క్ బాగా ఎక్కువ అయిపోతుందండి. డయేరియా, కాలరా లాంటి ఇన్ఫెక్షన్స్, వాటికి రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ టేకింగ్ యాంటాసిడ్ టాబ్లెట్స్. మరి యాంటాసిడ్స్ వల్ల నిజంగానే బోన్స్ వీక్ అవడం ఇలా ఉంటుంది అంటారా? అది ఓన్లీ ఇన్ అ స్మాల్ సెక్టర్ ఆఫ్ పాపులేషన్ అండి. వారు చాలా ఎక్కువ రోజులు వాడుతున్నారు, అండర్ మెడికల్ సూపర్విజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. సో వాళ్ళలో బోన్ వీక్నెస్ అన్నట్టు థియరిటికల్ రిస్క్ ఉంటుంది, ఓవర్ అ లాంగ్ టర్మ్ యూస్. ఇంకా యాంటాసిడ్స్లో సిరప్స్ కానీ, లేకపోతే డైజిన్ లాంటి ట్యాబ్లెట్స్ కానీ, అండ్ ఇలాంటి పీపీఐస్ కానీ, ఇలాంటి వేటిని యూస్ చేయడం కొంతవరకు ఓకే అంటారు? ఎనీ టైం అండి ఈ ఓరల్ ట్యాబ్లెట్స్ కానీ, నాన్ పీపీఐస్ యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ, సిరప్స్ కానీ, అవి లోకల్గా యాక్ట్ చేస్తాయి. మామూలుగా అవి మన బాడీలో అబ్జార్బ్ కావు. సో మనకు సిమ్టమాటిక్ రిలీఫ్ త్వరగా కావాలి, ఏదో పార్టీకి వెళ్ళాము, కొంచెం హెవీ ఫుడ్ తిన్నాము అంటే ఇవి త్వరగా యాక్ట్ చేస్తాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. సో ఆన్ అండ్ ఆఫ్ సిమ్టమ్స్, ఎప్పుడో ఒకసారి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. పీపీఐస్ అవసరం ఉన్నప్పుడే యాజ్ పర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వాడడమే ఇంపార్టెంట్ అండి. ఈ హెలికోబాక్టర్ పైలోరీకిను మౌత్లో ఉండే డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ, గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా సంబంధం ఉంటుందండి? అంటే హెలికోబాక్టర్ పైలోరిక్ యాక్చువల్లీ అసోసియేషన్స్ చాలా వేరీడ్ ఉన్నాయండి. కొంతమంది డెంటల్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ కేరీస్, కొంతమంది యాసిడ్ రిఫ్లక్స్కి, కొంతమంది స్టమక్ ఇన్ఫెక్షన్స్కి, ఆస్తమాకు, తో వేరియేషన్స్ చాలా ఉన్నాయి. దీనికి అసోసియేషన్స్ ఉన్నాయి. సో దీనితో చాలా బ్లడ్ కండిషన్స్ కూడా అసోసియేషన్ ఉందన్నట్టు చెప్తున్నారు. సో ఇవన్నీ ఆర్ ఆల్ ఎక్స్పెరిమెంటల్. డెఫినెటివ్ అసోసియేషన్ ప్రూవ్ చేయడానికి ఇప్పటిదాకైతే లేదు, బట్ పాసిబుల్ అసోసియేషన్ ఉందన్నట్టు రీసెర్చ్ చెప్తుందండి. ఈ గట్టులో ఉండే బ్యాక్టీరియా బ్యాలెన్స్డ్గా ఉంది లేదు అనేది ఎట్లా తెలుస్తుంది అంటారు? వాళ్ళకి ఎలాంటి ఫీల్ ఉంటుంది అంటారు? అంటే మీరు బాగా నార్మల్గా అపెటైట్ ఉంది, మీరు నార్మల్గా తినగలుగుతున్నారు, అసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ లేవు, జీర్ణశక్తి బాగుంది, విరేచనం బాగానే అవుతుంది, ఇవన్నీ ఉన్నాయంటే మీ గట్ హెల్త్ అన్నట్టు మామూలుగా ఉన్నట్టు. సో ఇలా సిమ్టమ్స్ కాకుండా బాగా వీక్నెస్ అనిపిస్తుంది, తింటే పొట్ట కొంచెం ఉబ్బిరం అనిపించడము, జీర్ణశక్తి బాగా వీక్ అయిపోవడము, మలబద్ధకం లేకపోతే ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అవ్వడము, నీరసంగా అనిపించడము, తిన్నది బాడీకి అందకపోవడం అన్నట్టు అనిపించడము, ఇవన్నీ గట్ డిస్బయోసిస్. అంటే మనం ఉన్న బాడీలో గట్ బ్యాక్టీరియావి డిస్టర్బెన్స్ వస్తే సిమ్టమ్స్ కామన్గా చూసేదండి. మూడు సరిగ్గా లేకపోవడం, లోగా ఉండడం, ఇరిటబుల్గా ఉండడం కూడా మన గట్లో ఉండే బ్యాక్టీరియా మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు, నిజమేనా? పార్షియలీ అండి. గట్ ఏంటంటే మన గట్లో ఉన్న బ్యాక్టీరియా చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన మూడ్ని కూడా, మన ఓవరాల్ హెల్త్ని కూడా. అండ్ ఏంటంటే స్టమక్ ఇఫ్ ఇట్ ఈస్ అప్సెట్, బాగాలేనప్పుడు ఆటోమేటిక్లీ మన మూడ్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఒక డైరెక్ట్ గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ అని ఇంకోటి ఒక యాక్సెస్ ఉంటుంది, గట్ బ్రెయిన్ యాక్సెస్. సో స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా డిస్టర్బ్ అయినప్పుడు, స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా, ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా దట్ ఈస్, అది డిస్టర్బ్ ఉన్నప్పుడు ఏంటంటే మూడ్ డిసార్డర్స్ కానీ, నేను చెప్పాను కదా చాలా లింక్ ఉంటుంది దానికి, మూడ్ డిసార్డర్స్, కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్, బోన్ కండిషన్స్, ఎండోక్రైన్ కండిషన్స్, ఈ అసోసియేషన్స్ చాలా చెప్తున్నారండి. ఇక పొట్ట ఉబ్బరం కానీ, లేకపోతే గ్యాస్ట్రైటిస్, తేన్పులు రావడం, కడుపులో అనీజీగా ఆకలి లేకపోవడం, ఎపిటైట్ అంతా, డిస్పెప్సియా, ఇట్లాంటివన్నీ చాలా కామన్గా వినే సిమ్టమ్స్ కదండి. వాటికి ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? అది జస్ట్ అలాగా వాళ్ళ డే టు డే లైఫ్లో అలా వేరే ఫ్యాక్టర్స్తో ఎఫెక్ట్ అవుతుంది అంటారా? చాలా కారణాలు ఉండొచ్చండి. మనం తినే ఫుడ్, మన స్లీప్ ప్యాటర్న్స్, మనం తీసుకునే మెడికేషన్స్ ప్యాటర్న్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నిటి వలన ఏంటంటే అసిడిటీ, షార్ట్ టర్మ్ సింపుల్ అసిడిటీ ఉండొచ్చు, ఆర్ కొంచెం మేజర్ సీరియస్ ప్రాబ్లం అని ఉండొచ్చండి. సో ఇందుకే పేషెంట్ వస్తే అసిడిటీ, గ్యాస్ అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్, అలారం సైన్స్ ఉంటాయి. అవి మనం అడుగుతాం పేషెంట్ని ప్రతిసారి. ఏ పేషెంట్ వచ్చినా కానీ ఆకలి మామూలుగా ఉందా, బరువు ఏమైనా తగ్గుతున్నారా, నొప్పి ఈ మధ్యనే వచ్చిందా, లేకపోతే చాలా రోజుల నుంచి అవుతుందా, మెడిసిన్ వాడినా కానీ రిలీఫ్ లేదు,
వామిటింగ్స్ అవుతున్నాయా, వామిటింగ్లో బ్లడ్ పడడము, కానీ బ్లాక్ కలర్ వామిటింగ్ రావడము, అలాగే మోషన్లో కూడా బ్లాక్ కలర్ మోషన్ రావడము, బరువు తగ్గడము, ఇవన్నీ ఏంటంటే కొంచెం రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ కొంచెం కంగారు పడాల్సిన విషయాలన్నమాట. ఇవన్నీ ఉన్నాయి అంటే త్వరగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయంటే లోపల ఏమైనా మేజర్ ప్రాబ్లం ఉందా, అల్సర్ ఉందా, లోపల ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా, ఆర్ సమ్ సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టు తెలియజేస్తాయి ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. సో మామూలుగా సింపుల్ గ్యాస్, బ్లోటింగ్ ఇవన్నీ జనాలు చెప్తుంటే ఏంటంటే కామన్, మీరు ఎక్స్పెక్ట్ చేశారు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ ఇవన్నీ అలారం ఫీచర్స్ ఉన్నాయంటే మనం కొంచెం అవేర్గా ఉండాలా, కొంచెం త్వరగా కన్సల్ట్ చేసుకుని దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలండి. మళ్ళీ చాలామంది లేకపోతే మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్తుంటారండి, బాగానే తింటున్నాం, బాగానే బౌల్ మూమెంట్ కూడా బాగానే ఉంది, మోషన్ అది బాగానే అవుతుంది, కానీ ఆ వెల్ బీయింగ్ ఫీలింగ్ ఉండట్లే, ఎనర్జెటిక్గా ఉండట్లేదు, ఆ యాక్టివ్గా ఉండలేకపోతున్నాం అనేది కంప్లైంట్ చాలా సాధారణంగా వింటాం. ఏదైనా ఎక్స్ట్రా మెడిసిన్స్, సప్లిమెంట్స్ తీసుకుంటే బెటర్ అని, అలాంటి వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? కామన్లీ ఏంటంటే వెన్ ఒంట్లో దే నాట్ ఫీలింగ్ వెల్, ఏదో బాగాలేగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, జీర్ణం శక్తి అంటే బేసిక్ కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుందండి. సైలెంట్గా థైరాయిడ్ డిజీజ్ ఉన్నా, థైరాయిడ్గా షుగర్ ఉన్నా కానీ, ఆర్ వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా కామన్ ఈ మధ్య, వైటమిన్ డి, వైటమిన్ B12 డెఫిషియన్సీస్ చూస్తుంటాము. వీటి వలన కూడా ఆ బాడీలో ఒక వీక్నెస్, ఒక ఫెటీగ్ అన్నట్టు తెలుస్తారు జనాలు, చెప్తుంటారు నాకు డాక్టర్ నాట్ ఫీలింగ్ వెల్ ఆర్ ఏదో సంథింగ్ ఈజ్ నాట్ రైట్ విత్ మై బాడీ అని అంటూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ టెస్టులు చేయడం వలన కూడా మనకు కొంచెం ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అదర్వైజ్ మేమైతే యాజ్ అ రూటీన్ యంగ్ పర్సన్ వచ్చారంటే హెల్దీ డయట్, హెల్దీ లైఫ్ స్టైల్ మోర్ దెన్ ఇంపార్టెంట్ అండి. ఓవర్ టైం ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది ఒకసారి ఇన్ఫెక్షన్కి గురయ్యారనుకోండి, ట్రీట్మెంట్ అది బాగా తీసుకుంటే, కేర్ఫుల్గా ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా రాకుండా ఉంటుందా? జనరలీ రాకుండా ఉంటుందండి, బట్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, అదే కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ ఇంటేక్ తీసుకోవడము, మెడికేషన్ కోర్స్ కంప్లీట్ చేయకపోవడం. చాలామంది ఏంటంటే 10 to 14 day కోర్స్ ఉంటుంది, అది మధ్యలో వదిలేస్తారు. బికాస్ తెస్తే డాక్టర్ గారు ఐ ఫెల్ట్ బెటర్, నాకు బాగుండే అందుకే ఆపేసాను మెడిసిన్ అంటారు, కోర్స్ కంప్లీట్ చేయరు. సో వీటి వలన ఏంటంటే వాళ్ళకు ఆ ఇన్ఫెక్షన్ ఏదర్ బాడీలో ఉండిపోతుంది ఆర్ రికరెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. బట్ మనం ఒకసారి మంచిగా కంప్లీట్ కోర్స్ తీసుకున్నాము, చెప్పిన మెడిసిన్స్ వాడుకున్నామంటే రికరెన్స్ ఆఫ్ దిస్ డిజీజ్ బాగా తగ్గిపోతుందండి. ఎవరికైనా అసలు వాళ్ళ జీర్ణ వ్యవస్థ చెక్ చేయించుకున్నారు, ఎండోస్కోపీ డాక్టర్ సజెస్ట్ చేశారు, అంతా నార్మల్ ఉందంటే ఇక జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్లీ ఓకే అనుకోవచ్చా? జీర్ణ వ్యవస్థకు ఎండోస్కోపీ మాత్రం వన్ ఇన్వెస్టిగేషన్ అండి, అదొకటే ఇన్వెస్టిగేషన్ కాదు. ఎండోస్కోపీలో మనము మన ఫుడ్ పైప్, ఈసోఫేగస్, స్టమక్లో ఉన్న ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏమైనా అల్సర్ ఉన్నా అని తెలుసుకోవడం తప్ప టోటల్ బాడీ డైజెషన్ అన్నట్టు ఎండోస్కోపీలో మనకు తెలియదండి. మనకు దానికి వేరే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. పేషెంట్ క్లినికల్ ప్రజెంటేషన్ కానీ, పేషెంట్ చెప్తున్న సిమ్టమ్స్ బట్టి వేరే రిపోర్ట్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, సిటీ కానీ, బ్లడ్ టెస్టులు కానీ, సో వీటన్నిటితో పేషెంట్ ఒక జీర్ణశక్తి ఏంటో మనకు తెలుస్తుంది. బట్ ఎండోస్కోపీ ఒకటి నార్మల్ ఉంది అంటే ఆయనకు ఏమి ప్రాబ్లం లేనట్టు, అట్లాంటి రూల్ అక్కడ లేదండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు కదండి, కొంచెం పొట్ట ఉబ్బరం, లేకపోతే తినాలనిపించకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా పొరబడే అవకాశం కూడా ఉందంటారా? ఇది ఏదైనా సమ్ ఇన్ఫెక్షన్ అని అట్లా కూడా? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు అండి చాలామందికి ఏంటంటే గాల్ స్టోన్ డిస్పెప్సియా అంటాము. సో గాల్ స్టోన్ డిస్పెప్సియా అంటే ఏంటంటే గాల్ బ్లాడర్ ఉన్న వాళ్ళకు, స్టోన్స్ ఉన్న వాళ్ళకు, వాళ్ళు కొంచెం హెవీ ఫుడ్ తిన్నా, కొంచెము ఆయిల్ ఫుడ్ తిన్నా, కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా వాళ్ళకి ఇవే సిమ్టమ్స్. పొట్ట ఉబ్బరంగా ఉండడము, కొంచెం నొప్పి లెక్క అనిపించడము, నాజియా ఉండడము, కొంతమంది వామిటింగ్స్ అంటారు. సో దీన్ని గాల్ స్టోన్ డిస్పెప్సియా అంటాము. అండ్ గాల్ స్టోన్ డిస్పెప్సియా కూడా చాలా కామన్ అండి. డిఫరెన్షియేట్ చేయడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అప్పుడప్పుడు, అసిడిటీ పెయినా, గాల్ బ్లాడర్ పెయినా అన్నట్టు. సో గాల్ బ్లాడర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి అందుకే మేము ఒకసారి ఎండోస్కోపీ చేసి చెక్ చేస్తాము, వేరే ప్రాబ్లమ్స్ అయితే లేదు కదా, ఆ నొప్పి అన్నట్టు గాల్ బ్లాడర్ పెయిన్ వల్లనేనా ఆర్ గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నట్టు చెక్ చేయడానికి ఒకసారి ఎండోస్కోపీ చేసి క్లియర్ చేసుకుంటాము బిఫోర్ వాళ్ళకి సర్జరీకి పంపించడమో అలాంటి వాటి. ఎందుకంటే ఇది రెండింటికి ట్రీట్మెంట్ క్వైట్ డిఫరెంట్ అన్నట్టు. లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నప్పుడు కూడా కొంచెం సిమ్టమ్స్ ఉంటుంటాయి కదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాటీ లివర్ని మనము ఒక సైలెంట్ కిల్లర్ అంటామండి. ఎందుకంటే సిమ్టమ్స్ ఏముండవు. ఓకే, పేషెంట్ వస్తారు, చాలామంది రొటీన్ స్కానింగ్లో సార్ మాకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ ఈవెన్ నౌ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్ ఆర్ లివర్ క్యాన్సర్తో వస్తారు. ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయిపోయింది ఓవర్ ఇయర్స్.
అండ్ వాళ్ళకు ఏం సిమ్టమ్స్ లేకుండా జస్ట్ ఫైనల్ ఒక కాంప్లికేషన్, సిరోసిస్ కాంప్లికేషన్తో, జాండీస్తోనో, పొట్టలో నీళ్ళు రావడంతోనో ఆర్ రక్తవాంతులతోనో బయటపడుతుంది వాళ్ళకున్న సిరోసిస్నో లివర్ క్యాన్సర్ ప్రాబ్లము. సో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 to grade 3 అన్నట్టు ఏంటంటే చాలాసార్లు అది ఏసిమ్టమాటిక్, అదొక సైలెంట్ కిల్లర్ అనమాట. సో మోస్ట్ సిమ్టమ్స్ అంటే కొంతమంది పొట్ట పై భాగంలో ఏదో కొంచెం అనీజీనెస్ ఉంది డాక్టర్ గారు, కొంచెం ఏదో వీక్నెస్ అనిపిస్తుంది ఆర్ సమ్ డల్నెస్ ఉంది అంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఎంతవరకు రివర్సబుల్ అంటారు, ఎంతవరకు నార్మల్గా తీసుకురావడం సాధ్యమంటారు? జస్ట్ అల్ట్రాసౌండ్ బేసిస్ బట్టి చెప్పడం చాలా డిఫికల్ట్ అండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ కూడా రివర్సిబుల్ ప్రొవైడెడ్ లివర్లో మనకు ఫైబ్రోసిస్ ఉండకూడదు, లివర్ మనకు సాఫ్ట్గానే ఉండాలి, అది స్టిఫ్నెస్ అవ్వకూడదు. అండ్ మన వేరే ఈటియలాజికల్ ఫ్యాక్టర్ మనకు ఉన్న కారణం లివర్ డిజీజ్ ఎందుకు వచ్చింది, ఆల్కహాల్ వలన, హెపటైటిస్ బి ఆర్ సి వలన ఆర్ నాన్ ఫ్యాటీ లివర్ డిజీజ్ వలన. సో ఇవన్నిటిని మనం రివర్స్ చేయడం కుదురుతుంది. బట్ వేరే ఫ్యాక్టర్స్ కూడా మనకు ఉంటుంది. వాళ్ళ ఫైబ్రోస్కాన్లో ఫైబ్రోసిస్ ఎంత ఉంది, స్టిఫ్నెస్ ఎంత ఉంది, లివర్ టెస్ట్లు ఎన్నో ఉన్నాయి, అండ్ అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్ని మనం కంట్రోల్ చేసుకున్నామా లేదా అన్నట్టు. లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఈ మధ్య బ్లాక్ కాఫీ తాగితే ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది అంటారు, ఇవన్నీ నిజంగా పాసిబుల్ అండి? లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అండి. చాలామంది ఇవాళ కూడా ఒక పేషెంట్ వచ్చారు దట్ డాక్టర్ గారు ఫ్యాటీ లివర్కి మెడిసిన్ రాయండి డాక్టర్ గారు అనేసి. సో ఈ డి నాట్ రిక్వైర్ మెడిసిన్స్, అవసరం లేకుండే డాక్టర్ మీరు జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి, డయట్ మీద ఫోకస్ చేయండి, హెల్దీ డయట్, కొంచెం క్యాలరీ డెఫిసిట్ డయట్, ఒక 10% వెయిట్ లాస్ ఈజ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ అన్నట్టు, ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డయట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే ఈ ఫ్యాటీ లివర్ అన్నట్టు మోర్ దెన్ 70 to 80% ఆఫ్ ద టైమ్స్ దాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ కాఫీది కూడా రోల్ ఉందంటారండి. చాలా రీసెర్చ్ ఉంది ఇప్పుడు దట్ బ్లాక్ కాఫీ 2 to 3 cups a day స్మాల్ క్వాంటిటీతో మనము ఫ్యాటీ లివర్ని ఒక ఎక్స్టెండ్ వరకు రివర్స్ చేయగలుగుతాం అన్నట్టు. ఓకేనండి డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు, ఇన్ జనరల్గా డైజెస్టివ్ డిజార్డర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉంటుంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి వాటిని ఎంతవరకు అధిగమించగలము, అండ్ హెచ్ పైలోరీ, హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువ అవుతూ ఉంటాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ తోటి హైజీనిక్గా ఉండడం వల్ల వీటిని కంట్రోల్ చేయొచ్చు, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి, ఇలాంటి వివరాలన్నీ క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటి. థ్యాంక్ యూ అండి.